హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం ఉదయాన్నే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరూ చేయాల్సింది బ్రేక్ఫాస్టే కదా. అందులో ఎలాంటి చట్నీ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో సింపుల్గా హడావుడి లేకుండా ఇలాంటి పల్లి చట్నీని ప్రిపేర్ చేసుకోండి. చాలా తొందరగా ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్ పల్లీలని తీసుకోవాలి. 1 కప్ పల్లీలని ఇలా యాడ్ చేసేసి దోరగా గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో యాడ్ చేసి ఇలా దూరగా వేయించుకొని తీసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అసలు వేయించుకోకూడదు. పైన పొట్టు అనేది కాలుతుంది కానీ లోపల సరిగా వేగదు. అందుకు మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగోదు. సో ఇలా స్లోగా దూరగా వేయించుకొని తీసుకోవాలి. దీంట్లో 1/2 కప్ వరకు పుట్నాల పప్పుని తీసుకున్నాను. మీరు పుట్నాల పప్పు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు, కానీ యాడ్ చేస్తే మనకి చట్నీ బాగుంటుంది. సో ఇది పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం చింతపండుని, 5-6 రెబ్బలు వెల్లుల్లి, 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ చొప్పున మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్రని తీసుకోవాలి. దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసి పోపు అనేది 1 మినిట్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం కలిపి తీసుకున్న చట్నీ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ చట్నీ అనేది మీకు బాగా లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు అయితే మనకి పలసగా వస్తుంది. నేనైతే కొంచెం గట్టిగానే చేస్తున్నానండి. మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు. సో నేనైతే ఇదంతా కలిపేసి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక మనకి ఇలా దగ్గర పడిపోయాక స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోండి. మనకి ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోనైనా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పొద్దున్నే లేవగానే ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా పల్లె చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.